ప్రైజ్ ద లార్డ్. 18వ సంకీర్తన 37 నుండి 45 చరణాలు ధ్యానం చేసుకుందాం. దావీదు ప్రభువు పక్షముగా యుద్ధాలు చేస్తున్నాడు గనుక అతని శత్రువులు దేవుని శత్రువులు అని మనం గుర్తుంచుకోవాలి. క్రైస్తవులుగా మన శత్రువుల కొరకు ప్రార్థించాలని, నిర్నిమిత్తముగా మనలను నిందించు వారికి మేలు చేయాలని మనకు బోధించబడింది. మత్తయి 5:44లో ఈ విషయం మనం చూస్తాం. దావీదు అలాగే చేశాడు. అతడు సౌలు కొరకు ప్రార్థించాడు. అంతేకాక 2 సార్లు సౌలును చంపే అవకాశం అతనికి వచ్చింది. అతడు ఆ పని చేయలేదు. దావీదు సౌలు పట్ల సుహృద్భావం కలిగి ఉన్నాడు. కానీ సౌలుకు దావీదు పట్ల అలాంటి భావం లేదు. 37 నుండి 45 వచనాలను చదివితే వ్యక్తిగత వైరభావం దావీదుకు లేదని మనకు అవగతమవుతుంది. తన శత్రువులను గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు దేవుని శత్రువులను గురించి మాట్లాడుతున్నాడు. తనకు విరోధులైన వారికి వ్యతిరేకంగా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి దావీదు ఆయన పనిముట్టుగా ఉపయోగపడ్డాడు. 42వ చరణంలో ఒక ఆసక్తికరమైన సంగతిని మనం చూడగలం. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని. దావీదు ఆత్మీయంగా వర్ధిల్లాడు. దేవుడు అతనిని విశాలపరిచినప్పుడు అతని దృక్పథం మారిపోయింది. అతని శత్రువులు ధూళి వంటి వారయ్యారు. పరిస్థితులు ఒక వ్యక్తి శీలాన్ని వెల్లడి చేస్తాయి. శ్రమలు మనుష్యుని రూపొందిస్తాయి అని ఒక నానుడి ఉంది. కానీ మనుష్యుని రూపొందించేది శ్రమలు కాదు. ఒక వ్యక్తి ఎలా రూపొందాడో శ్రమలు వెల్లడిస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు సౌలు అతని మనుషులు అంతకంతకు కుచించుకుపోయారు. వారి నిజ స్వరూపం వెల్లడైంది. అయితే దావీదు అంతకంతకు ఎదిగాడు. అతని శత్రువులు గాలికి కొట్టుకొని పోయే ధూళి వంటి వారయ్యారు. కానీ దావీదు పదిలంగా స్థిరపరచబడ్డాడు. మీ పరిస్థితులు మిమ్మల్ని అల్పులుగా చేస్తున్నాయా లేక గొప్పవారిగా చేస్తున్నాయా? వాటిని అధిగమించినట్లు అవి చేస్తున్నాయా లేక అవే మిమ్మల్ని అధిగమిస్తున్నాయా? తన శత్రువులు, తన పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు తనకు విజయం అనుగ్రహించినందుకు దావీదు ఆనందిస్తున్నాడు. విజయం ప్రభువుదే. మీ పరిస్థితులు మిమ్మల్ని మిన్నగా ఆయన కొరకు గొప్పవారుగా చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాకు శ్రమలు కలిగినప్పుడు ప్రభా మేము కృంగిపోకుండా నాయన, నా ప్రభా స్థిరలంగా ఉండకుండా ప్రభా మేము స్థిరమైన విశ్వాసంతో ప్రభా శ్రమలన్నిట్లో కూడా ప్రభా మీ వైపు చూస్తూ నాయన మీరిచ్చే విజయము బట్టి మేము సంతోషించే వారముగా, ఆనందించే వారముగా మమ్మల్ని చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. నాయన, ఒకసారి మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలు ప్రభా ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా వారిని మీరు దయతో దర్శించి ప్రభా వారికి స్థిరమైన విశ్వాసమును మీరు అనుగ్రహించి నాయన, తద్వారా వారు ఆశీర్వాదములు, దీవెనలు, అభివృద్ధి పొందుకొని ఫలించులాగున కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.